20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. అమెరికాలో స్థిరపడి కూడా చిన్న వయసులో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తీరుతుని నేర్చుకోవడం. అక్కడ మహిళలకి మీరు హెల్ప్ చేస్తూ వచ్చారు, ఇక్కడ కూడా చేసుకుంటూ వచ్చారు. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా లాంచ్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటండి? ఒక ఆడపిల్లని చదివించాలి అని అంటే ఒక విలేజ్ సపోర్ట్ అవసరం. సో దాంతోపాటు వీళ్ళకి కూడా మోటివేషన్ అనేది ఉండాలి. ఆడపిల్ల చదివిందంటే ఇక్కడ రేపు 24న జూబ్లీ హిల్స్ మన కన్వెన్షన్ సెంటర్లో లాంచ్ అయిపోయేది వేటా ఇండియా. అండ్ వాట్ వాజ్ ద హైయెస్ట్ సాలరీ మీరు ఎదిగిన తర్వాత ఒక కంపెనీ సిఇఓగా మీరు ఎంత ఎదిగారు ఆర్థికంగా తెలియడానికి? $500 per hour ఉంటుంది. రోజుకి 8 గంటలు పనిచేస్తే 5 8 40 $4,000 రోజుకి. దట్స్ అన్ అమేజింగ్. మూడో కొడుకు పుట్టిన తర్వాత దెన్ ఐ సెడ్ నా ఓన్ బిజినెస్ నేను ఎందుకు పెట్టుకోకూడదు, ఈ స్టార్ట్ బాయింగ్ ప్రాపర్టీస్. ఆడవాళ్ళని ఎక్కువ పైకి రానివ్వరు. సో అలాంటిది బట్ ఐ వాజ్ ఏబుల్ టు డామినేట్ దెమ్. అంతే రఫ్ ఆడిచ్చేశారు. పాలకుర్తిలో మొత్తం అంతా కూడా ఝాన్సీ రెడ్డి గారి హవా ఏమిటో అందరికీ తెలుసు. మీ కోడలు కూడా శాసనసభ్యురాలుగా ఉన్న ఈ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తున్నారు? నా కోడలకైతే 100 to 100 ఇస్తా. నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పవర్కి వస్తుంది? డెఫినెట్లీ మీకు కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి, ఏది కావాలంటే అది చేయొచ్చు. మీరు ఝాన్సీ రెడ్డి గారు లైఫ్లో అసలు ఏం కోరుకుంటున్నారు? అన్నీ చూసేశారు, అన్నీ గెలిచేశారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. ఆవిడ ఒక పొలిటికల్ పవర్ హౌస్. పాలకుర్తికి వెళ్ళంగానే ఆవిడ ఎదురు పడితే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. అక్షరాల ఎన్నికల్లో అందరికీ జలకిస్తూ అలా గెలిచారు ఆవిడ కోడలు యశస్విని గారు. మనం మాట్లాడుతుంది అందరికీ తెలుసు. ఆంట్రప్రినర్, చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అమెరికాలో స్థిరపడి కూడా చిన్న వయసులో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తీరుతుని నేర్చుకోవడం, అక్కడ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి, లేదు నా ఊరికి నేను ఏం చేశానో అది ముఖ్యం అని చెప్పి ఇండియా తిరిగి వచ్చారు. అండ్ ఇక్కడ కూడా నాటుకుని కోడల్ని నడిపిస్తూ నెక్స్ట్ ఎన్నికల్లో బహుశా వారు కూడా ప్రత్యక్షంగా బరిలోకి దిగుతారు. ఆవిడే ద వన్ అండ్ ఓన్లీ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారు. అందరికీ సుపరిచిత వ్యక్తి అండ్ ఆల్సో వేటా ఫౌండర్. ఇప్పుడు వేటాని భారతదేశంలో వేటా ఇండియాగా స్థాపించబోతున్నారు. లెట్స్ టాక్ టు హర్. నమస్కారం మ్యామ్. చాలా కాలం తర్వాత కలుస్తున్నాను మిమ్మల్ని. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు మ్యామ్? అసలు ఎలా మేనేజ్ చేస్తారు అక్కడ అమెరికా, ఇక్కడ? గుడ్, థ్యాంక్ యూ. సో ప్రయారిటైజ్. అంతేనా? అంతే అంతే. సో ఇప్పుడు వేటా అనేది నాకు తెలిసి లాస్ట్ టైం మనం మాట్లాడింది ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ కాలిఫోర్నియా. అక్కడ మహిళలకి మీరు హెల్ప్ చేస్తూ వచ్చారు, ఇక్కడ కూడా చేసుకుంటూ వచ్చారు. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా లాంచ్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటండి? లాస్ట్ టైం గుర్తుందా, మనకి మిల్పిటాస్లో లాంచ్ అయిన తర్వాత మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు మిల్పిటాస్లో. అవును, కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ అదే వేటాని, అక్కడ వేటా లాంచ్ చేసిందేమో వేటా గ్లోబల్. ఇక్కడ రేపు 24న జూబ్లీ హిల్స్ మన కన్వెన్షన్ సెంటర్లో లాంచ్ అయిపోయేది వేటా ఇండియా. వేటా ఇండియా. ఇక్కడ ఎలాంటి సమస్యలు మహిళలకు ఉన్నాయని, అంటే అసలు ఎలా రీచ్ అవ్వబోతున్నారు మహిళల్ని మీరు ఇక్కడ? అంటే మహిళలకు అనేది మన ఎవరికి కూడా పుట్టినప్పుడే మనందరికీ కూడా పవర్స్ ఉంటాయి. ఆ పవర్ హౌస్ అనేది, ఆ పవర్ని అనేది మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, నెంబర్ 1. అవును. నెంబర్ 2, మహిళలకి ఇంకోటి ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ అనేది కావాలి. ఎందుకనంటే ఇప్పుడు మనము ఉద్యోగం పిల్లల్ని చదివిస్తే, ఆడపిల్లల్ని చదివిస్తే ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుందని అనుకుంటాము. ఒక ఉద్యోగం చేస్తే ఒకేలా అని అనుకుంటాము. ఎంతవరకు ఆడవాళ్ళు వెళ్ళగలుగుతున్నారు? చాలా వరకు పిల్లలందరూ కూడా ఆడపిల్లలు ఎన్రోల్మెంట్గా చూసుకుంటే మీరు ఏ కాలేజీలో అయినా ఆడపిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అవును. కానీ వాళ్ళు పెళ్ళి అవ్విన తర్వాత ఆఫ్ చేస్తున్నారు. ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అసలు? అంటే కుళ్ళ మగవాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఒకటి లేక, ఇంకోటి ఏంటంటే నా భర్త సంపాదిస్తున్నా నాకెందుకులే ఈ శ్రమ అనే కొంచెం ఒక అని అనేది. ఇంకోటి ఏంటంటే అది సపోర్ట్ కూడా. అంటే ఇప్పుడు మనకి ఒక ఆడపిల్లని చదివించాలి అని అంటే ఒక విలేజ్ సపోర్ట్ అవసరం. ఆడపిల్ల చదివిందంటే విలేజ్ డెవలప్మెంట్ అవుతుంది, సొసైటీ. సో అట్లా అదేవిధంగా ఇప్పుడు ఆడపిల్లని కూడా మనం చదివియాలి. అది భార్య అవ్వచ్చు,
ఒక కూతురే అవ్వచ్చు, ఒక కోడలే అవ్వచ్చు, అది సపోర్ట్ అవసరం మన ఇంటి దగ్గర నుంచి. రైట్. ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ ఇవ్వగలిగినప్పుడే మనం ఏదైనా చేయగలుగుతారు. సో దాంతోపాటు వీళ్ళకి కూడా మోటివేషన్ అనేది ఉండాలి. ఆ మోటివేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఒక తల్లిదండ్రికి మనం చదువుకోవాలన్నా పక్క ఊరు పోయి చదువుకోవాలంటే వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. అయ్యో ఆడపిల్ల కదా, నేను ఎందుకు అంత దూరం అంటే పంపిస్తున్న రక్షణ ఏంటి అనేది. అంతే కదా. అదే ఇప్పుడు ఆడపిల్లకి కనుక మోటివేషన్ ఉందనుకోండి, తల్లిదండ్రిని బతిలాడో, కాళ్ళు పట్టుకోనో, గడ్డం పట్టుకోనో, బతిలాడుకొని ఒప్పించుకోగలుగుతుంది. ఆ మోటివేషన్ అనేది ఆడపిల్లల్లో ఉండాలి. ముఖ్యంగా మహిళలకు వచ్చేసరికల్లా తల్లిని అయిన తర్వాత ఉద్యోగం ఎందుకులే, నా పిల్లల్ని చూసుకుంటే చాలులే. పిల్లల్ని చూసుకోవచ్చు, తప్పేం లేదు. ఏదో మదర్హుడ్ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ హ్యాపీయెస్ట్ వన్ ఇన్ ద వరల్డ్, ఐ వుడ్ షుడ్. యాక్చువల్లీ మీ స్టోరీయే చాలా ఇన్స్పైరింగ్ ఇక్కడ. కరెక్టా కదా మ్యామ్? అమెరికాకి వెళ్ళిన తర్వాత మీ ప్రయాణం ఒక్కసారి గుర్తు చేద్దాం మ్యామ్ ప్లీజ్. మీరు అమెరికాకి వెళ్ళాక ఎలా చదువుకుని ఎలా మీరు ఒక ఆంట్రప్రినర్ అయ్యారు, రాజ్ ప్రాపర్టీస్కి అధినేత్రి అయ్యారు, ఒక్కసారి మాకు చెప్పండి మ్యామ్. నాకు 11 years అప్పుడు 1977లో అమెరికాకి వెళ్ళిపోయారు. అవును. వెళ్ళిన తర్వాత మన స్కూలింగ్ అయిపోయింది. నేను 16 అప్పటికి ఇండియా వచ్చాను. ఇండియా వచ్చినప్పటికి మా హస్బెండ్ మ్యాచ్ వచ్చింది. అదే వచ్చిన తర్వాత తను అప్పుడు ఉస్మానియాకి ఔసర్జన్ చేస్తూ ఉన్నారు. నేనేదో సమ్మర్కి అమ్మమ్మని చూద్దామని వచ్చిందని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. సో అట్లా మ్యాచ్ కుదిరింది. అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత దాన్ని ఇంటర్ అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగలేక, అంటే అప్పుడు పెళ్ళైన తర్వాత ఏమైందంటే మా అత్తగారు, మా ఆడబడుచులు, మా మరుదులు కూడా వాళ్ళ మెడికల్ స్కూల్లో ఉన్నారు. అప్పటికి మా మామగారు లేరు. మా హస్బెండ్కి 16 ఏళ్ళప్పుడే చనిపోయారు. సో వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి కూడా ఏమీ బాగలేదు. సో ఇంకా నేనేం చేశానంటే, ఐ హ్యావ్ టు లుక్ ఫర్ అ జాబ్, నాకు చాయిస్ లేకుండా. సో ఫార్మసీ టెక్లో పనిచేసుకుంటా హై స్కూల్ డిగ్రీ అయిపోవటంతో నా కొడుకుని ఎత్తుకొని, నా కొడుకు వాజ్ 3 months old. వెన్ యూ వెంట్ ఫర్ యువర్ గ్రాడ్యుయేషన్ హై స్కూల్ డిప్లొమా నా కొడుకుని సంఖ్యలో పెట్టుకొని తీసుకొని దెన్ ఎప్పుడైతే నా ఇంటర్ అయిపోయిందో దెన్ ఐ జాయిన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ఒక టెల్లర్గా అంటే ఇక్కడ క్యాషియర్గా అంటారు. సో నా ఫస్ట్ జాబ్ దానికంటే ఫార్మసీ టెక్గా $3.25. అబ్బా, $3.25 per hour. సో నా ఫస్ట్ శాలరీ $3.25 ఈజ్ మై శాలరీ. సో అది ఫార్మసీ టెక్గా చేశాను. అండ్ వాట్ వాజ్ ద హైయెస్ట్ శాలరీ మీరు ఎదిగిన తర్వాత? ఒక కంపెనీ సిఈఓగా లేదు మేనేజింగ్ డైరెక్టర్గా మీరు ఒక అంచనా కోసం, ఇది కేవలం ఇది మీకు వచ్చిన డబ్బుల గురించి కాదు, బట్ మీరు ఎంత ఎదిగారు ఆర్థికంగా తెలియడానికి మ్యామ్. $500 per hour ఉంటుంది. $500 per hour, $3.25 per hour మినిమం. సో అలాగంటే $500 అంటే రోజుకి 8 గంటలు పనిచేస్తే 5 8s are 40, $4,000 రోజుకి. $4,000-5,000 రోజుకంటే నెలకి మనకి అందరికీ తెలుసు ఒక దాదాపు 70-80K. అది దట్స్ అన్ అమేజింగ్ గ్రోత్ అండి. అసలు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యి పనిచేసుకుంటూ నా కొడుకుని పోషించుకుంటూ నా భర్తని పోషించుకుంటూ మళ్ళీ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కోర్సెస్ తీసుకున్నాం, ఈవినింగ్ క్లాసెస్. సో ఈవినింగ్ 10 వరకు క్లాసెస్లో కూర్చున్నదాన్ని. సో అట్లా ఐ గాట్ ఇన్ టు ప్రమోషన్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో అట్లా 7 years ఐ వాజ్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ. నా కూతురు పుట్టిన తర్వాత ఐ టుక్ అ బ్రేక్. ఫస్ట్ నా కొడుకు, తర్వాత కూతురు పుట్టిన తర్వాత ఐ టుక్ అ బ్రేక్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. దెన్ మా హస్బెండ్ ప్రాక్టీస్ పెడితే దెన్ ఐ హెల్ప్డ్ హిమ్ టు ఎస్టాబ్లిష్ అండ్ సెట్ హీజ్ ఓన్ క్లినిక్. అట్లా చేసుకుంటూ పోయా. మళ్ళీ నాకు 3వసారి కొడుకు పుట్టాడు. మళ్ళీ ఫస్ట్ అబ్బాయి, తర్వాత అమ్మాయి, తర్వాత అబ్బాయి. సో 3వ కొడుకు పుట్టిన తర్వాత దెన్ ఐ సెడ్ నా ఓన్ బిజినెస్ నేను ఎందుకు పెట్టుకోకూడదు అనేది ఆలోచించి వాడికి ఫస్ట్ బర్త్డే అప్పుడు వీ స్టార్ట్ బాయింగ్ అ ప్రాపర్టీస్. సో ఫస్ట్ అసలు ఇన్వెస్ట్మెంట్గా స్టార్ట్ చేసింది, తర్వాత ఇట్ గాన్ ఇన్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్ యాజ్ అ బిజినెస్ ఓనర్. మీరు అన్ని పాత్రలు పోషించేశారు. అండ్ ఇప్పుడు వేటా గురించి మాట్లాడుతూ ఇలాంటి డ్రైవ్ మహిళల్లో రావాలంటే ఏం చేయాలంటారు? అసలు మహిళలకు శత్రువులా, పురుషులు శత్రువులు అంటారా, పరిస్థితులు శత్రువులు అంటారా? కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకనంటే మనం ఒక మహిళగా ఎంపవర్మెంట్ అయినప్పుడే మనం 10 మందిని ఒక ఎంపవర్ చేయగలుగుతాం, మన చుట్టూరు సరౌండింగ్స్. అవును. ప్లస్ మనం ఒక హెల్తీగా ఉన్నప్పుడే మన కుటుంబానికి మనం ఉపయోగపడగలుగుతాం. అవును. ఆ 2 అనేది లేదు. ఎందుకని అంటున్నానంటే న్యాచురల్గా మన కుటుంబంలో ఉన్నప్పుడు
మన భర్తను గురించి మన పిల్లల గురించే మనం ఆలోచిస్తాం. మన హెల్త్కి వచ్చేసరికి మనం లాస్ట్లో ఆలోచిస్తాం. ఇప్పుడు నేను కొన్ని చూస్తూ ఉన్నా, ఆడవాళ్ళకి డయాగ్నోస్ చేసేసరికి టూ లేట్ అయిపోతుంది కొన్ని డిజీజ్ అయితే. సో అట్ దట్ టైమ్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఆల్సో వాల్యుబుల్. కరెక్ట్. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం ఒకటి ఎదుగుతున్నప్పుడు, అదే మనిషి ఆడవాళ్లే కానీ మగవాళ్లే కానీ, దాన్ని చేతనైతే మనం చెయ్యందించి లాగాలే తప్పితే కాలుతోటి ఇంకా తొక్కి పట్టడానికి ట్రై చేస్తారు. సో అదనేది బాగా ఎక్కువ ఉన్నది. సో బట్ యూ లివ్ అంటే ఇప్పుడు మనకి సొసైటీకి మనం బతకాలి, మనతో పాటు అందరు బతకాలి. ఆ స్పిరిట్ ఉండాలి. అది మహిళకు ఆ కెపాసిటీ కూడా ఉంది కానీ మనం ఉపయోగించుకోవట్లేదే. సో ట్రూ మ్యామ్. ఇప్పుడు వేటా ఇండియాలో మీరు ఏమేమి కార్యక్రమాలు యాక్టివ్గా టేకప్ చేస్తారు? అంటే గ్రామీణ మహిళల కోసమా, ఇది అర్బన్ విమెన్ కోసమా, ఇమోషనల్ ఇష్యూస్ ఉన్న విమెన్ కోసమా, ఎట్లా ఫ్యామిలియల్ ఇష్యూసా, ఏమిటి? అంటే అర్బన్ ఏరియాస్లోనేమో యూజువలీ వీ టేకప్ స్కూల్స్, వీ టేకప్ బ్లైండ్ స్కూల్స్ అయినా, ఒక ఉమెన్ షెల్టర్స్ అయినా, ఈ అర్బన్ ఏరియాస్లో. మన రూరల్ ఏరియాస్లోనేమో ఎక్కువ కాన్సన్ట్రేట్ ఆన్ ఆడపిల్లలు పక్క స్కూల్ నుంచి పోవాలనుకోండి, ఇప్పుడు సచ్ యాజ్ అ బైక్స్ అంటే సైకిల్ అలాంటివి కొన్ని డొనేట్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్, బికాజ్ అదేమైపోతుందంటే చాలా వరకు మనం మన రూరల్ ఏరియాస్లో ముఖ్యంగా పల్లెటూరులో తండల్లో అవేర్నెస్ అనేది లేకపోయేసరికి ఏమవుతుందంటే గర్ల్స్కి చిన్న పిల్లలకే అంటే 12-13 అప్పటికే ఇన్ఫెక్షన్స్, సో కొన్ని అనేది క్రియేట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే దీంతో పాటు పిల్లలు అది మాట్లాడటం ఓకేనా కాదా, ఈ ఫీమేల్ ఇష్యూస్ అనేది కూడా ఒకటి ఉన్నది. మనం మన పిల్లల్ని పెంచేటప్పుడు ఫీమేల్ ఇష్యూస్ మాట్లాడుకోవచ్చు, ఇట్స్ ఓకే టు టాక్ టు ద మదర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఫీమేల్గా ఉన్నప్పుడు రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. అవును. ఒకసారి మెచ్యూర్ అయిందంటే గర్ల్ మనకు తెలిసిన వాళ్ళే మలస్టేషన్ చేస్తున్నారు. కొన్ని ప్లేస్లో మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని ప్లేసుల్లో మనకి అరౌండింగ్ రిలేషన్స్లోనే అవుతున్నాయి. అవునవును. సో ఇలాంటివి అయినప్పుడు ఏమవుతుందంటే దీస్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ టు టాక్. అంటే ఈ అవేర్నెస్ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు భయపెట్టించారనుకోండి, భయపెట్టించినప్పుడు ఏమనుకుంటారు, దట్ ఈజ్ ఓన్లీ నార్మల్ అని అనుకుంటారు, అవేర్నెస్ అనేది లేకపోతే. సో ఇదనేది అవేర్నెస్ అనేది ఉండాలి. ముఖ్యంగా హెల్త్ క్యాంప్స్ కానీ, ఐ క్యాంప్స్ కానీ, మళ్ళీ ఊళ్ళల్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చేనేత, ఈ టైలరింగ్, చేతి వృత్తులన్నీ ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంది. అవును. ఎంపవరింగ్ ఎనీ ఉమెన్. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం ఏమనంటే మనం డిగ్రీ ఉన్న ఉమెన్కే మనము ఎంపవర్ చేయగలుగుతామని. ఎంపవర్మెంట్ అనేది ఎనీ ఉమెన్ దట్ ఈస్ విల్లింగ్ టు లెర్న్, ప్లస్ దట్ ఈస్ విల్లింగ్ టు వర్క్ హార్డ్. ఎందుకంటే ఐ బిలీవ్ ఇఫ్ యూ హ్యావ్ అ కాన్ఫిడెంట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ హార్డ్ వర్కింగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్, యూ కెన్ గో ఎనీవేర్ అండ్ లివ్ అ గుడ్ లైఫ్ అండ్ మేక్ వర్త్ వైల్ సంథింగ్. మీరే దానికి సిట్టింగ్ ఎగ్జాంపుల్. అంటే చక్కగా ఇక్కడ నుంచి తెలుగింటి అమ్మాయిగా వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుకొని అన్ని కష్టమే కదా మ్యామ్. అందరు అక్కడ అమెరికాలో మింగిల్ అవ్వడం, మిమ్మల్ని అందరూ అందులో మీ రంగంలో వాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలని చాలా చూశారు, అది చూసాం. ఇక్కడ పొలిటికల్గా కూడా మీ ఒపోనెంట్స్ మామూలు వాళ్ళు కాదు, అందరికీ తెలుసు కదా మ్యామ్, పెద్ద దిగ్గజాలు. సో ఎలా మీరు క్రైసిస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు మీరు? అంటే నాకు 11 years అప్పుడు నేను వెళ్ళాను కదా అమెరికాకి. అప్పుడు నేను ఇక్కడ 6th grade చదువుతున్నా. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది నా 6th grade. నాకు అసలు ఒక్క ఇంగ్లీషు ముక్క వచ్చేది కాదు. చదువుకొని మళ్ళీ అక్కడ ఇంగ్లీష్ రాకపోతే 6వ తరగతి దాన్ని తీసుకెళ్ళి 4వ తరగతిలో వేశారు. అయ్యో. సో ఐ హ్యావ్ టు సిట్ విత్ ద 4th class పీపుల్ when I'm 6th class. సో అట్లా ఛాలెంజింగ్ ఉండే నేర్చుకోవటం ఇంగ్లీషు. మళ్ళీ నేను బిజినెస్ చేసేటప్పటికి ఇట్స్ అ మేల్ డామినేటింగ్ బిజినెస్. అవునవును. యుఎస్లో రియల్ ఎస్టేట్ అంటేనే తెలుసు అందరికి. రియల్ ఎస్టేట్, అందులో ప్రాపర్టీ మేనేజ్మెంట్ యాజ్ అ బిజినెస్ ఓనర్గా అంటే చాలా మేల్ డామినేటింగ్ కాబట్టి చాలా వరకు ఆడవాళ్ళని ఎక్కువ పైకి రానివ్వరు. అది ఎక్కడైనా ఉంది వరల్డ్లో. సో అలాంటిది బట్ ఐ వాజ్ ఏబుల్ టు డామినేట్ దెమ్. అంతే రఫ్ ఆడిచ్చేసారు. ఇక్కడ పొలిటికల్గా కూడా చెప్పండి ఎలా రఫ్ ఆడిచ్చారో మీరు. 35 yearsలో ఆ బిజినెస్ చేసి వచ్చాను. చేసి వచ్చిన తర్వాత దాన్ని 1994 నుంచి వీ స్టార్టెడ్ అ ఫిలాంథ్రఫీ వర్క్ ఇన్ ఇండియా అండ్ ఇన్ యుఎస్ ఆల్సో. సో దాంతో ఏంటంటే ఐఎమ్ యూస్ టు డీలింగ్ విత్ పీపుల్. మన విలేజెస్కి వచ్చినప్పుడు కానీ అంటే 2-3 times a year వచ్చేవాళ్ళం అప్పుడు ఇండియాకి. వచ్చి 2-3 weeks అట్లా ఉండేవాళ్ళము. ఈ సర్వీసెస్ అన్ని చేసుకొని వెళ్ళేవాళ్ళం. బట్ స్టిల్ అంటే ఇన్ టచ్ విత్ ద బ్యాక్ హోమ్.
అవును, దట్స్ అన్ అమేజింగ్ థింగ్. ఇప్పుడు కోడళ్ళు ఎలా తయారు చేస్తారు చెప్పండి? మీలాంటి అత్త ఉండాలని అందరూ కోడళ్ళు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు అనుకుంటారు. అంత సపోర్టివ్ అత్త. కోడలు అదే నేను ఇందాకలు అన్నాను కదా, విల్లింగ్ అనేది. నా కోడలు ఈజ్ ఎ విల్లింగ్ పర్సన్. ప్లస్ షీఈస్ బార్న్ విత్ ద నాలెడ్జ్, షీఈస్ బార్న్ విత్ ద ఎయిమ్, షీఈస్ బార్న్ విత్ ఆ స్కిల్స్. అంటే స్కిల్స్ బార్న్ లేకుండా పోయినా కానీ నేర్చుకోవటం అనేది ఆ గ్రాస్పింగ్ పవర్. సో అదేంటంటే ఇట్లా చేయవరని అందినప్పుడు అందుకొని పాకిపోయే తట్టు ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఉంటేనే మనం అది చేయగలుగుతాం. లేకపోతే ఎక్కడ మొక్క నాడితే అక్కడే ఉంటుంది, అది పైకి అల్లుకొని పోలేదు. సో డెసిషన్స్ తనే తీసుకుంటారా? ఎందుకంటే చాలా మంది నన్ను అడిగారు, ఝాన్సీ గారే వెనకాల ఉండి మొత్తం చక్రం తిప్పేది మేడమే, కోడలు అలా ఉంటుంది ఇన్ ద ఫ్రంట్ అని అంటున్నారు. నిజమా అది? తనకి ఇండిపెండెన్స్ ఇస్తారా మీరు? లేదు, ఇండిపెండెన్స్ అంటే తనేం చేసినా మేమిద్దరం డిస్కస్ చేసే చేస్తాము. నేనేం చేసినా తనతో డిస్కస్ చేసే చేస్తాము. ఎందుకంటే బికాజ్ షీ హ్యాస్ ద పవర్, షీ హ్యాస్ ద పోస్ట్. రైట్. సో మనకి అవుననుకున్నా కాదనుకున్నా దట్ ఈస్ ద రియాలిటీ, దట్ ఈస్ ద ట్రూత్. అవును. సో బట్ యాజ్ అ అత్తగా, యాజ్ అ ఫస్ట్ నేను ఉన్నాను కాబట్టి పీపుల్ ఆర్ అటాచ్ టు మీ. బికాజ్ ఎందుకంటే తనకంటే నేను ముందు వచ్చినప్పుడు ఫస్ట్ అంటే ఫస్ట్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్ ఉండకూడదు అంటారు కదా. సో ఫస్ట్ హ్యాస్ టు బి లాంగర్ ఇంప్రెషన్. అవును, అబ్సల్యూట్లీ. అండ్ మీరు ఎప్పుడు మొదటి నుంచి మీరు కష్టం సుఖం చూసి వచ్చిన వారు. అవును. అండ్ పాలకుర్తిలో మొత్తం అంతా కూడా ఝాన్సీ రెడ్డి గారి హవా ఏమిటో అందరికీ తెలుసు. థ్యాంక్ యూ. సో మ్యామ్, ఇప్పుడైతే ఈ కార్యక్రమాలు మొదలయ్యాక మిమ్మల్ని సంప్రదించాలంటే వేటాని, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఏంటి ప్రజలకి, చూసేవాళ్ళకి? మాకు హాట్లైన్ నెంబర్ ఉంది, ప్లస్ వీ హ్యావ్ అ వెబ్సైట్, వీ హ్యావ్ అ ఈమెయిల్ అడ్రస్. సో దే కెన్ బీ ఇన్ టచ్ విత్ అస్ త్రూ ఎనీ ఆఫ్ దీస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ మేము 500 పీపుల్ని రిక్రూట్ చేశాము మన తెలంగాణలో. సో ఒక్కొక్క జిల్లాలో మాకు ఇన్ఛార్జీలు ఉంటారు. సో వాళ్ళ ద్వారా మనం కావాల్సిన హెల్ప్ కోరుకోవచ్చు, లేదు కొలాబరేట్ అవ్వచ్చు. అవును. నేను కూడా చేరిపోవచ్చా మీ వేటాలో? డెఫినెట్గా వెల్కమ్. వెల్కమ్. ఎస్, అఫ్ కోర్స్ మ్యామ్. ఐ థింక్ ప్రతి మహిళ ఒక బిలాంగింగ్ అయితే ఫీల్ అవ్వాలి వేటా ఇండియాకి. డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఎవ్రీ ఉమెన్కి మా వేట డోర్ కుట్టి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. చాలా బాగుంది మ్యామ్. వేటా ద్వారా మనకి, వేటా ఇస్ అ నాన్ ప్రాఫిట్ వాలంటరీ ఆర్గనైజేషన్. బట్ రాజకీయంగా నెక్స్ట్ ఏమిటి మరి? యశస్వినికి మీరు గోల్ పెట్టారా? మీరే గోల్ డిసైడ్ చేస్తారా ఎట్లాగా? అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏమిటి అసలు పొలిటికల్గా అని? అంటే డెఫినెట్లీ నేను ఈసారి కాంటెస్ట్ చేస్తున్నా. సో ఎలాగో ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది కాబట్టి వీఆర్ కాంటెస్టింగ్ బోత్ ఆఫ్ us. ఇద్దరు కాంటెస్ట్ చేస్తారు? ఇద్దరు కాంటెస్ట్ చేస్తాము. ఇద్దరం కూడా ప్రజాప్రతినిధి అవుతాం. అత్తకి తగ్గ కోడలు, కోడలికి మించిన అత్త, ఇద్దరూ కలిసి అసలు అత్త కోడళ్ళ సీరియల్స్ చూసి ఎలా మనకి కుట్రలు ఉంటాయని చూపిస్తారు. ఇదేమో కంప్లీట్గా ఆపోజిట్గా మీ ఇద్దరు ఇట్లా మమేకం అయ్యి పనిచేస్తున్నారు మ్యామ్. వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ మీరు యశస్వినితో షేర్ చేసేది? తన ప్రచారానికి వెళ్తున్నప్పుడు గబగబా మీరు అన్నం కలిపించి తినిపించడం, లేదు అత్త ఇదిగో నీకోసం నేను చేశానని టిఫిన్ చేసుకో. వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ యూ హెవ్ షేర్ టుగెదర్? తను అంటే ఇండియాలోకి వచ్చినప్పుడు కంటే కూడా ఇప్పుడు అఫ్కోర్స్ ఇండియాకి వచ్చిందా తనకు టైం లేదులే, ఐ క్యాన్ రియలీ బ్లేమ్డ్ హర్. అమెరికాలో ఉన్నప్పుడు మాత్రం కూరలు చేస్తుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అత్తమ్మ ఇది చేసి పెట్టా నీకు, నాకంటే బెండకాయ దొండకాయ ఎక్కువ తింటా. సో తను ఏదన్నా కూర వేరే కూర చేసినా కానీ, అంటే ఎక్కువ నేను పులుసు కూరలు తినను. సో తను ఏదైనా ఫ్రై కూరలు పులుసు కూర చేసినా కానీ తను ఫ్రై కూరలు చేసి అత్తమ్మ నీకు ఈ కూర చేసి పెట్టా అని చెప్పేది. ప్లస్ నా కొడుకు ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం. సో వాడి అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి వాడికి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. సో వాడి కోసం నాన్ వెజ్ చేసి పెడుతుంది. సో ప్లస్ ఇప్పుడు నేను కూడా ఎక్కడికైనా ఏ షాపింగ్ పోయినా, అంటే ఇప్పుడు నేను యూజువల్గా అమెరికాలో ఉన్నప్పుడు ఎక్కువ ట్రావెల్ చేసేదాన్ని వేరే వేరే దేశాలు. సో అక్కడికి పోయినా, ఎక్కడికైనా బయటికి బిజినెస్ ట్రిప్ మీద పోయినా కానీ తప్పకుండా తను, అంటే పెద్ద కోడలు పక్కనే ఉంటారులే కానీ బట్ వాళ్ళు సపరేట్గా ఉంటారు, అంటే వేరే పక్క సిటీస్లో. నా కూతురు కూడా కాలిఫోర్నియాలో ఉంటుంది కానీ పక్క సిటీస్లో ఉంటుంది. సో ఈ కోడలే నాతో పాటు ఉంటుంది, వాళ్ళ కొడుకు కోడలు, మేమిద్దరం కలిసే ఉంటాం కంబైన్డ్గా. సో ఎక్కడ పోయినా కానీ తనకు తీసుకురావటము, నా మనవాళ్ళకైతే అఫ్కోర్స్ ఏదో ఒకటి తీసుకొస్తా, కానీ కోడళ్ళలో తీసుకురావాలంటే తన ఇంట్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఏదో ఒకటైతే తనకు తీసుకొస్తూనే ఉంటాం. చాలా ఐ ఎంజాయ్ షాపింగ్ ఫర్ హర్. యూ ఎంజాయ్ షాపింగ్ ఫర్ హర్. అండ్ యూ ఎంజాయ్ షాపింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? మీరు సపోజ్ చక్కగా బిజినెస్లో డబ్బులు వచ్చి ఏం కొనుక్కుంటారు మామూలుగా? కార్లా, నగల, చీరలా, ఇంకేమన్నా? యూ లవ్ ఎనీథింగ్ అంటే ఫ్యాన్సీస్ ఏమన్నా ఉన్నాయా? ఐ లవ్ రియల్ ఎస్టేట్. మీరు కొనడం అయితే ప్రాపర్టీసే కొంటారు. డబ్బులు వస్తే కాస్త ₹4 దాచుకోవాలని చెప్తున్నారు అందరూ. సో విమెన్కి అయితే మ్యామ్ డబ్బులు దాచుకోవడానికి ఇదివరకు పోపుల డబ్బాలో దాచేవాళ్ళం,
ఇప్పుడు ఏం చెప్తారు మీరు, ఎలా దాచుకోవాలి రూపాయి కూడబెట్టాలంటే? అంటే ఉమెన్ కెన్ మేక్ ఇట్ ద హౌస్ ఆర్ బ్రేక్ ద హౌస్. ఉమెన్ ఎప్పుడు కూడా పొదుపుగా ఉండాలి. అంటే పొదుపుగా అంటే మరీ మన తిండి మనం తినకుండా నేను అనట్లేదు. పొదుపుగా సంసారం చేసుకోవాలి, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ యూస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే చాలామంది పిచ్చి పిచ్చిగా బట్టలు కొంటారు, ఏదో చేపల మార్కెట్కి పోయినట్టు. అసలు ఎన్ని ఉన్నాయో కూడా వాళ్ళకే తెలియదు. సో అట్లా కాకుండా మనకు కొనుక్కోవాలి. వాట్ ఎవర్ వీ నీడ్, వాట్ ఎవర్ వీ డోంట్ నీడ్ డోంట్ బై. ప్లస్ ఏది ఇన్వెస్ట్ చేసినా కానీ ప్రాపర్టీస్ అనుకోండి, అవి ఎక్కడికి కానీ పోగాని అలా కూడబెట్టుకుని ఏం చేస్తాం మ్యామ్? ఇప్పుడు ఎంజాయ్ చేసేది లేకపోతే ఎంజాయ్ చేయాలి. కానీ బట్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్సెసివ్ ఎంజాయ్మెంట్, అంటే ఇక్కడికి వెళ్ళి ఫుడ్ తినను రోజు. ఇప్పుడు బయటికి వెళ్ళి తింటే చాలా అవుతాయి కదా. అమెరికా అంటే నేను అమెరికాలో సంగతి చెప్తున్నా. అవును, చాలా అవుతున్నాను. ఇప్పుడు అమెరికాలో కనీసము నీ రోజు ఒక డిన్నర్ తినాలి అని అంటే $300 అయిపోతుంది. ఫ్యామిలీ ఆఫ్ 2 or 3 అంతే అంతే కదా. అంతే $300 అంటే ఆల్మోస్ట్ ఎంత అవుతున్నాయి రూపాయలు. సో ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యువర్ గట్స్. ఎందుకంటే మన ఇంట్లో ఉండే అనుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. అది ప్లస్ మనం మసాలాలు కానీ ఆయిల్స్ కానీ ఏం వాడుతున్నా మనకు తెలుసు. నాట్ దట్ యూ షుడ్ నాట్ ఎంజాయ్. ఇప్పుడు ఆఫ్ కోర్స్ మన వెకేషన్స్కి వెళ్ళాలి, మనం మంచి ఫుడ్ తినాలి, కానీ బట్ ఈటింగ్ అవుట్ ఎవ్రీడే ఆల్సో హెల్తీ కాదు. రైట్. ఇప్పుడు మ్యామ్ సిటీల్లో ఉండే ఆడపిల్లల్లో మీరు చూసే ఒక ఇబ్బంది, కన్సర్న్ అంటే గ్రామీణ మహిళలు ఇప్పటికి కూడా వాళ్ళ అవసరం కొద్దైనా సరే కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ముఖ్యంగా మనకి దిగువ మధ్యతరగతి కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఆడపిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. ఆడపిల్లలు స్మోకింగ్ చేస్తున్నారు మోర్ దెన్ మెన్ అని మనకి తెలుస్తోంది. పబ్ కల్చర్ పెరిగిపోయింది. వాట్ యూ ఫీల్ లుకింగ్ అట్? మీరు ఎంత జనరేషన్ షిఫ్ట్ చూశారు కదా. అది ఏమైపోయిందంటే అండి, ఒకటి వీఆర్ లుకింగ్ ఎట్ వెస్ట్రన్ ఫిల్మ్స్. మనము వెస్ట్రన్ కల్చర్ని ఊహల్లో జీవిస్తున్నాం. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ని మనం ఊహించుకుంటున్నాం. అయ్యేసరికి ఏమవుతుంది అని అంటే వెస్ట్రన్ కల్చర్ ఊహించుకున్నప్పుడు వీఆర్ టేకింగ్ ద బ్యాడ్ అవుట్ ఆఫ్ ద కల్చర్, నాట్ గుడ్ అవుట్ ఆఫ్ ద కల్చర్. సో అదే ఇప్పుడు మనం వేరే దేశాలు పోయి చూసి వచ్చినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము అమెరికాలో ఇప్పుడు అమెరికన్ కల్చర్ చూసాము, ఇండియన్ కల్చర్ చూసాము. ఎందుకంటే మనం పెరిగింది అంటే ఈ వాతావరణంలో కాబట్టి. సో అప్పుడు అమెరికాలో ఏమి మంచి ఏమి చెడు అనేది మనం చూసి మంచి నేర్చుకోవాలి. అవును. బట్ ఇండియాలో కూడా చెడు లేదని నేను అనట్లేదు, ఎందుకంటే అది ఉండే దగ్గర ఉంటూనే ఉంటుంది. ఇండియన్ కల్చర్లో కూడా మంచి నేర్చుకోవాలి. కరెక్ట్. చెడు కంటే అప్పుడే మనము ఒక బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం ఫ్రమ్ ఈచ్ కల్చర్. అండ్ ఆల్సో 2026లో ఉన్నాం మనం. 2026లో ఉన్నంత మాత్రాన మనకేదో ఫ్రీడమ్ వచ్చిందని స్మోకింగ్ చేస్తే రేపు లంగ్ డిజీజ్ వస్తుంది. అంతే కదా మ్యామ్. డ్రింకింగ్ చేస్తే ఎక్సెసివ్గా, అంటే సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే ఫర్ దిస్ జనరేషన్ ఆఫ్ కిడ్స్. బట్ ఎనీథింగ్ యాక్సెస్ టు ద సోషల్ డ్రింకింగ్ డెఫినెట్లీ మనకి లివర్ పాడైపోతుంది. సోషల్ డ్రింకింగ్ అఫ్ కోర్స్ మన వాళ్ళు ఆపరు, మీరు అన్నట్టు అది ప్రాబ్లం. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మ్యామ్, అంటే దే నీడ్ టు నో ఇఫ్ దే ఆర్ డూయింగ్ ద సోషల్ డ్రింకింగ్ వే టు స్టాప్. ఒక పెగ్ ఓకే అంటారు అయితే? ఒక పెగ్ ఈజ్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనము మన తాతలప్పుడు కూడా కళ్ళు ఒక 2 గ్లాసులు దాగి పండుకునేవాళ్ళు. లేడీస్ కూడానా? అంటే లేడీస్ కాదు, నేను అనేది మెన్. ఇప్పుడు కల్చర్లో మనం ఏమని చెప్తున్నారు, డాక్టర్ దగ్గర పోతే కార్డియాలజిస్టులు రెడ్ వైన్ ఈజ్ గుడ్ ఫర్ యూ అని చెప్తున్నారు. ఆ రెడ్ వైన్ ఇప్పుడు ఏమని చేస్తారు, ఒక పెగ్ తీసుకొని రెడ్ వైన్ తాగి అది మందులాగా తీసుకోవాలి. మందు బికమ్స్ వాటర్ అనుకోండి, ఇట్ ఈస్ రియలీ డేంజరస్ టు ద సొసైటీ, డేంజరస్ టు యువర్ హెల్త్ ఫస్ట్. బట్ గుండె లేడీస్ కూడా ఉంటుంది కాబట్టి లేడీస్ తాగడం ఓకే అంటారు అయితే? అంటే రెడ్ వైన్ ఈజ్ ఓకే టు టేక్ ఇట్ యాజ్ అ మెడిసిన్ ఓకే, బట్ నాట్ యాజ్ అ లైక్ అ డ్రింకింగ్ లైక్ అ వాటర్. మితంలోనే హితం, అంతే అంతే కదా. సో మ్యామ్, ఝాన్సీ రెడ్డి గారు చాలా యువర్ లైక్ అ ట్రెజర్ హౌస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్. ఎన్నో సేకరించారు జీవితంలో మీరు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీతో మన వేటా లాంచ్కి ముందు. మీరు చాలా కష్టపడి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కూడబెట్టి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. సో ర్యాపిడ్ ఫైర్ ఏంటంటే, ఐ విల్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఝాన్సీ రెడ్డి గారి ఫేవరెట్ షాపింగ్ స్పాట్? ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ మళ్ళీ అక్కడికే వచ్చారు కాబట్టి. ఓకే, ఝాన్సీ రెడ్డి గారికి ఎన్ని చీరలు ఉన్నాయి? 1000 సారీస్ దాకా ఉంటాయి. 1000 చీరలు.
వావ్ వావ్ వావ్. ఎందుకంటే నేను అక్కడ మెయింటైన్ చేయాలి, ఇక్కడ మెయింటైన్ చేయాలి. అంతే కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ డ్రెస్ అటైర్, అంతే. అక్కడ ఉన్నప్పుడు డిఫరెంట్ డ్రెస్ అటైర్. ఝాన్సీ రెడ్డి గారి ఫేవరెట్ బాగా చేసే వంటకం మీరేం బాగా చేస్తారు? ఫిష్. ఫిష్. ఝాన్సీ రెడ్డి గారు లైఫ్లో అసలు ఏం కోరుకుంటున్నారు? అన్నీ చూసేశారు, అన్నీ గెలిచేశారు, మీకు కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి, ఏది కావాలంటే అది చేయొచ్చు మీరు, బట్ ఇంకా ఏదో చేసేయాలని తపన. సో వాట్ ఈస్ ఇట్ దట్ యూ డిజైర్ ఇన్ లైఫ్? ఇఫ్ ఐ కెన్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ సొసైటీ, ఇఫ్ ఐ కెన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. నెక్స్ట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పవర్కి వస్తుంది? డెఫినెట్లీ నేను కాంగ్రెస్ దాన్ని కాబట్టి నేను కాంగ్రెసే అంటాను. అప్పటికేమో మారదంటారైతే ఝాన్సీ రెడ్డి గారు కాంగ్రెస్నే విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉంటారైతే మీరు? అంటే నేను ఇప్పుడు 4th జనరేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్. సో మా కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ తప్పితే వేరే పార్టీ తెలియదు మాకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఎన్ని మార్కులు ఇస్తున్నారు మ్యామ్? మీ కోడలు కూడా ఒక శాసనసభ్యురాలుగా ఉన్న ఈ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తున్నారు? 10కి. నా కోడలకైతే 100 to 100 ఇస్తా. అబ్బా, టూ మచ్. భలే భలే భలే, చాలా బాగుంది మ్యామ్, ఎక్సలెంట్. సో అయితే మరి రాబోయే ఎన్నికల్లో మీరు కూడా మీ నియోజకవర్గం డిసైడ్ చేసుకున్నారా? ఇంకా టైం ఉంది కాబట్టి వెయిట్ చేస్తారా? అంటే డీలిమిటేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఐ థింక్ అంతే. అప్పుడు ఉమెన్ సీట్స్ అంటే ఉమెన్ కాన్సెన్సీస్ ఎన్ని అవుతాయో, జనరల్ అవుతుందా, ఉమెన్ అవుతుందా ఇంకా తెలియదు కదా, రిజర్వేషన్స్ కూడా. సో దాన్ని బట్టి మనకు అధిష్టానం ఎక్కడికి పొమ్మని చెప్పినా, ఎక్కడ చూపించినా అక్కడ. ప్రత్యర్థులు ఎదురుపడితే ఎట్లా ఉంటుంది మీకు? హలో హలో అనుకుంటారా? డెఫినెట్లీ, ఎందుకంటే జస్ట్ ఇది ప్రొఫెషనలిజం. అంతేనా? ప్రొఫెషనలిజం ఇస్ డిఫరెంట్ దెన్ పర్సనలిజం. ఏమి పర్సనల్ ఇవి ఉండవు, రాకపోకలు ఉంటాయండి రమ్య గారి ఇంటికి? అంటే అక్కడన్నా మీటింగ్ మీటింగ్ లో తప్ప ఇంటికి భోజనాలు, నమస్తే అంతే అంతే, నమస్తే అంటే నమస్తే అంతే. పబ్లిక్. అమేజింగ్ మ్యామ్, యువర్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ వేటా తప్పకుండా వేటా ఇండియా అద్భుతంగా పికప్ అవుతున్నాను మా నమ్మకం. మీ వెంటే మేమున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఆల్సో నేను అందరికీ చెప్పేది, రేపు June 24th మహిళలందరూ రావాలి, మహిళలందరూ కూడా సక్సెస్ చేయాలి ఈవెంట్ని. వేట అనేది ప్రతి ఒక్క ఆడపిల్లల జీవితంలో వేట వెలుగుని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.